ఏ మొహం పెట్టుకొని కొంచెం పోటీ చేస్తా ఉన్నాడు పార్లమెంట్ కూడా అడుగుతా ఉన్నాను. ఇతను ముఖ్యమంత్రి అయ్యేదానికి అక్కడ చిదంబరం గారిని కాళ్ళు పట్టుకొని లేనిపోని కుట్రలన్నీ చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద నాకు ముఖ్యమంత్రి పదవి ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తాను, పార్టీ పెట్టలేను అని చెప్పాను. అదేవిధంగా రాష్ట్రం విడిపోయేదానికి నేను సహకరిస్తాను అన్నాడు. మళ్ళీ పార్టీ ఏమో సమైక్య ఆంధ్ర పార్టీ, గుర్తేమో చెప్పులు మెడకేసుకోవడం. ఈ చెప్పులు మెడకేసుకొని సిగ్గు లేకుండా పోటీ చేసి దారుణంగా ఓడిపోయి ఈరోజు మళ్ళా 10 సంవత్సరాల తర్వాత వచ్చి నేను పోటీ చేస్తానని వచ్చాడు. నీకు ఇల్లు లేదు, మీ తమ్ముడు ఎప్పుడో అప్పే చేసుకొని తరిమేశాడు. మరి నీవు కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేశావు. జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలలు జైల్లో పెట్టావు. ఇంకా చెప్తావన్నాడు కాణిపాకం వస్తావని. నీ ముఖానికి నేను రావాలా? నీ కాళ్ళు పట్టుకోవాలి కాదు, నేను సోనియా గాంధీ కాళ్ళలో పెట్టుకోలేదు. నువ్వు ఆడపోయి కాళ్ళు పట్టుకొని ముఖ్యమంత్రి అయ్యాడు. సిగ్గు లేకుండా ఈరోజు కాళ్ళు పట్టుకున్నాడని మాట్లాడతావు. మీకు నాకు మా తమ్ముడు భాస్కర్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి మరి అంత విరోధులు పెరిగిపోయేంత నీచమైన మనస్తత్వం కలిగినా నేను ఈడు అవాకులు చవాకులు వెళ్తూ ఉన్నాడు, అన్ని అబద్ధాలు చెప్తూ ఉన్నాడు. ఈరోజు కాంగ్రెస్ పార్టీని సర్వనాశనం చేసి మళ్ళా బీజేపీలో పోయి పోటీ చేస్తా ఉన్నాడు. సిగ్గుగా ఉందా నీకు అడుగుతా ఉన్నాను. 10 రోజుల శవాన్ని ఎట్లా పెట్టుకొని లారీలతో బంగారు నగలు డబ్బులు అన్నీ కూడా బెంగళూరు తోలి చిదంబరానికి భాగం పెట్టించావు. నువ్వు కూడా దోచుకున్నావు. దోచుకోవడమే నీ పని అయితే ఈరోజు ఏ ముఖం పెట్టుకొని మన జిల్లాకు వచ్చాడు, పోటీ చేస్తా ఉన్నాడు. అందుకే మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా, నాకు ఒక ఓటు తగ్గినా పర్వాలేదు, ఓడించడానికి అందరూ మేడం బిగించి అతనికి డిపాజిట్ రాకుండా చేయాలని చెప్పి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.